ప్రైజ్ ది లార్డ్. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. దేవుని మీద నమ్మిక ఉంచడం అనేది ఎంత శ్రేష్టమైన అనుభవమో, ఎంత మేలుకరమో దేవుని వాక్యంలో పదే పదే మనము గ్రహిస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. దేవుని నమ్ముకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని బిడ్డలైన వారు అనుకుంటారట, దేవుని నమ్ముకోవడం వలన మనకు బలం కలుగుతుంది అని. దేవుని మీద నమ్మిక ఉంచడం వలన, దేవునిని ఆశ్రయించడం వలన మనం బలహీనులం అవ్వం, సరికదా బలవంతులం అవుతాం. చాలాసార్లు జీవితంలో ఆయా రకాల పరిస్థితులు మనల్ని బలహీనంగా మార్చేస్తూ ఉంటాయి. చాలామంది మాటలు మనల్ని బలహీనంగా మార్చేస్తూ ఉంటాయి. చాలా కష్టాలు, వ్యాధులు, సమస్యలు, ఆయా రకాల ఊహించని ఉవ్వెత్తుని ఎగసి వచ్చే అలలు వలె మన మీదకి వచ్చే కష్టాల వలన, బాధల వలన, సమస్యల వలన మనం బలహీనం అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ బలహీనత మనిషిని ఎంత దూరం తీసుకెళ్ళిపోతున్నాయో తెలుసా? మరణం వరకు తీసుకెళ్ళిపోతున్నాయి. ఇంకా మనిషి పైకి లేవలేనట్టుగా, ఇక అంతే వారి జీవితాలు అయిపోయినట్లుగా చాలామంది జీవితాలు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ విషయంలోనైనా బలహీనంగా ఉన్నారా? ఆర్థికంగా బలహీనమైపోయారా? కుటుంబ పరంగా బలహీనమైపోయారా? మానసికంగా బలహీనమైపోయారా? ఒంటరివారు అయిపోయారా? ఎక్కడి నుంచి సహాయం వస్తుందో మీకు అర్థం కావట్లేదా? ఆధ్యాత్మికంగా బలహీనులైపోయారా? ఆరోగ్యపరంగా బలహీనులైపోయారా? అయితే ఈ పని మీరు చేయగలరా? దేవుని యందు నమ్మిక ఉంచడం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని నమ్మడం. దేవుడు చెప్పింది నిజం, అది నా జీవితంలో నెరవేరుస్తాడు, దేవుడు మంచివాడు అని నీ జీవితంలో విశ్వసించు, నువ్వు బలం పొందుకుంటావు. అలా ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకొని బలం పొందిన వాళ్ళు ఉన్నారు. నువ్వేమి దిగజారిపో. భయం వేసినప్పుడు, బలహీనరాలు అయిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు దేవుని వైపు చూడు. ప్రవ్వా, నువ్వు నాతో ఉన్నావు, నా జీవితంలో కార్యం చేస్తావు, నన్ను నిలబెడతావు, నన్ను కాపాడుతావు, నన్ను నడిపిస్తావు అని నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు ఖచ్చితంగా నీ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడు, సరికదా? నేను ఆయన లేవనెత్తుతాడు. మరలా బలం దేవుడు నీకు ఇస్తాడు. మరలా నువ్వు పుంజుకుంటావు, మరలా ధైర్యపరచబడతావు. కోల్పోయిన బలమంతా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. కోల్పోయిన శక్తిని రెట్టింపుగా దేవుడు నీకు ఇస్తాడు. మనందరికీ యోబు సంగతి తెలుసు కదా, ఎంత బలహీనుడైపోయాడు. ఊహించని ఆ విపత్కర పరిస్థితులు తన మీద దాడి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నిజంగా చిల్లపింకు పట్టుకొని బూడిదలో కూర్చొని తనను తాను శపించుకుంటూ, తన బ్రతుకును బట్టి వేదన పొందుతూ, అతడు కూడా మనిషే కాబట్టి కృంగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మరలా ఆయన దేవుని వైపు చూశాడు, దేవుని నమ్ముకున్నాడు. నా దేవుడు సజీవుడు, తను నమ్మిన వాళ్ళని ఆయన ఎప్పుడు చేయబడవాడని నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎంత బలపరచబడ్డాడో మనకు తెలుసు కదా. ఏదైతే కోల్పోయాడో దేవుడు మరలా దాన్ని రెట్టింపుగా ఇచ్చాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా ఇచ్చాడు, కోల్పోయిన బలాన్ని దేవుడు ఇచ్చాడు, కోల్పోయిన ధనాన్ని దేవుడు ఇచ్చాడు, కోల్పోయిన బిడ్డల్ని మరలా దేవుడు ఇచ్చాడు, కోల్పోయిన ఆస్తిని మరలా దేవుడు ఇచ్చాడు. నీకు కూడా ఇస్తాడు. హృదయమార దేవుని నమ్ముకో, దేవుని దగ్గరికి రా, ప్రభువుని విశ్వసించు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన, నిన్ను పోషించే, నిన్ను ఆదరించే, నిన్ను దీవించే దేవుని వద్దకు నువ్వు రాగలిగితే దేవుడు నీకు బలం ఇస్తాడు. అపవాది నీ చెవుల దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, నువ్వు ఇంతే ఉంటావు, ఇంక నువ్వు లేవవు, నీ పని అయిపోయింది, ఇంక నువ్వు బ్రతకడం వేస్ట్, నువ్వు బ్రతికెవరికి లాభం, నీ కష్టాలు, ఈ బాధలు నీ పరువు తీసేస్తాయి, నీ ముఖం మీద అందరూ ఉమ్మేస్తారు, చీ అనిపించుకుంటావు, నీ బ్రతుకెందుకు అని ఇలాంటి నిరాశ మాటలతో నిన్ను వేధిస్తున్నాడేమో, వాడి మాటల్ని దూరం చేసి త్రోసివేసి దేవుని నమ్ముకో. ఇప్పుడే ఈ వాక్యం వింటున్నప్పుడే ప్రభు పాదాల దగ్గరకు వచ్చాయి, ప్రభు పాదాలు పట్టుకో, గోజాడుకో, ప్రార్థించుకో, విశ్వసించుకో. గొప్ప బలాన్ని పొందబోతున్నావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, బలహీన క్షణాల్లో బలమిచ్చే దేవుడువు నీవే. గొప్ప సహాయమును నీ బిడ్డలకు మీరు అందించి బలపరిచి, నిన్ను నమ్ముకొని నీ దగ్గరికి వచ్చి నీ వాక్యమును మా జీవితంలో నాయన నమ్మి విశ్వసించి తిరిగి బలం పొందే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.